హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ క్రాఫ్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ యూజింగ్ ఫ్లోటింగ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఫ్లోటింగ్ పాయింట్ అనే కాదు, ఇంటీజర్స్ అయినా తీసుకొని యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ నేను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ రాస్తున్నాను. ఇది మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో కూడా చూసిందే. కింద మాత్రం ఇంట్ మెయిన్, ఇది మెయిన్ ఫంక్షన్. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఇంటీజర్స్కి కావాలనుకుంటే ఇంట్ అనే డేటా టైప్ని తీసుకోవచ్చు. ఫ్లోట్ a ఈజ్ ఈక్వల్ టు 5.0. ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి 5 పక్కన 0.0తో ఎండ్ చేశాను. అండ్ b ఈజ్ ఈక్వల్ టు 10.0 కామా ఈ రెండింటిని యావరేజ్ కనుక్కోవడం కోసం avg అనే ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. మీరు avg అనే కాదు, ఎలాంటి వేరియబుల్ అయినా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఇది యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ ఫార్ములా మనకు తెలిసిందే. ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేసి 5.0 అంటే a వాల్యూ ప్లస్ b బై 2.0. ఇక్కడ మనం డినామినేటర్లో 2 అనే తీసుకోకూడదు, ఎందుకంటే పై రెండు వాల్యూస్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కాబట్టి కింద వాల్యూ కూడా ఫ్లోట్లోనే ఉండాలి. సో నేను 2.0 అని తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తున్నాను. అందులో %.2f, ఈ 2f ఎందుకు రాశాను అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దెన్ నెక్స్ట్ కామా యావరేజ్ కాబట్టి avg అని ఇచ్చాను. దీన్ని ఈ స్టేట్మెంట్ని సెమీకాలన్తో ఎండ్ చేసి కోడ్ని రన్ చేద్దాం. అవుట్పుట్ 7.50. అక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ వచ్చాయి. ఆ డెసిమల్స్ ఎందుకు వచ్చాయి అనేది డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.